హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ కిచెన్. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. టేస్టీగా సింపుల్గా రెసిపీ చెప్తానండి. నేను హాఫ్ కిలో కాయలు తీసుకున్నాను. వాటిని బాగా శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా చేసుకోవాలండి. కింద బౌల్లో వాటర్ పోసుకొని పైన స్టీమ్ బౌల్ పెట్టి ఆ కాయల్ని గడి లేకుండా 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కాయలు రంగు మారి కొంచెము బాగా మెత్తబడతాయండి. ఈ విధంగా బాగా మెత్తబడినాక వాటిని చల్లార్చినాక కాయల్ని ఇట్లా ముక్కలుగా చేసుకోవాలండి. పీసెస్గా చేసుకొని వాటిని చల్లారించుకోవాలండి. ఈ విధంగా పీసెస్గా చేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని దానికి తగినంత కారం వేసుకోవాలండి. నేను దానికి హాఫ్ కిలో కాయలకి 5 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు పొడి, 3 స్పూన్ల ఆవు పొడి వేసుకున్నానండి. పసుపు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఈ కాయలు హెల్త్కి చాలా మంచిదండి. రోజు కానీ కనీసము ఒక 2 పీసెస్ అయినా తీసుకోవాలండి. కళ్ళకి చాలా మంచిది. దీనికి కావాల్సిన బాడీకి కావాల్సిన సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. తిరగబాతుకి వేరుశనగ నూనె 1/4 లీటర్ పోసుకొని దాంట్లో నూనె చల్లారినాక తిరగబాత పెట్టుకున్నానండి. కాయ చల్లారాక వీటిని రెండింటిని మిక్స్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయని బాగా పిండుకున్నానండి. నిమ్మకాయ వాడిన వల్ల మా కాయ చెడిపోకుండా బాగా నిల్వ ఉంటుందండి. ఇవి బాగా చల్లారినాక గ్లాస్ బాటిల్లో పోసుకోవాలండి. గ్లాస్ బాటిల్ తడి లేకుండా చేసుకోవాలి. ఇవి 3 months వరకు నిల్వ ఉంటుంది.